ఆ, దేవుని వాక్యమును విందాం. సమయం అయింది. మన మధ్యలో మనందరిలో దాదాపు అందరిలో చిన్నవాడు, యంగ్, కానీ థియాలజికల్లీ ట్రైన్డ్. మామూలుగా అయితే టెక్నికల్గా టాలెంటెడ్ అని అందరికీ తెలుసు. బట్ థియాలజికల్లీ ట్రైన్డ్ పాస్టర్ ప్రస్తుతం తాండ్రపాడులో సంఘ కాపరిగా పనిచేస్తున్నాడు. ఇదివరకు పర్ల ఆ, లో సంఘ కాపరిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఈ చిన్న పరిచయంతో రెవరెండ్ ఎస్ మదన్ను దేవుని వాక్యం బోధించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మా దయగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయమున అల్పుడనైన నేను నీ సన్నిధిలో నిలిచి మాట్లాడుచుండగా మాకు కావలసిన మీ మాటలు అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేయుచున్నాం. నీ మాటల చేత చేరిన మమ్మలందరినీ బలపరచమని ప్రార్థన చేయొచ్చు. ముందున్న సమయం మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా నీ సన్నిధిని ఆసక్తితో చేరిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఈ సమయం ఉండునట్లు నీ ఆత్మ జ్ఞానం చేతను నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క 40 రోజుల ఉపవాస కూడికలు, ఉపవాస పండుగలలో మనం ఉంటూ ఈ యొక్క పరిశుద్ధ వారంలో ఈ రీతిగా చేరి ఆయన నామమును స్తుతించడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇచ్చినటువంటి అంశము ఏంటి? రోజు అంశము మెలకువగా ఉండి ప్రార్థన చేయుట. అందులో చాలా అంశాలు దాగున్నాయి. అందులో చాలా అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ భాగమంతా మెలకువగా ఉండి ప్రార్థన చేయుట అని ఒక మాటతో సరిపోదు, కానీ గెత్సేమనే అనుభవం అనే ఒక కాన్సెప్ట్తో ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ అదింత సమయంలో జరిగిన కొన్ని సందర్భాలను మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మరి చదవబడినటువంటి లేఖన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుండి 42 వచనాల వరకు ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు మరి శిలువ మరణానికి ముందు ప్రతిరోజు ఆయనకు అలవాటు చొప్పున, ఆయన ఆ రోజు రాత్రి ఏమి వెళ్ళలేదు, ఆయన ప్రతిరోజు ఆయనకు అలవాటు ఉంది. ఒలీవల కొండకు వెళ్ళి ఆ యొక్క గెత్సేమనీలో ప్రార్థన చేసే అనుభవము ఆయనకు ఉంది. ఆయన జీవితం మనం ప్రారంభించినప్పుడు ఆయన మొదట మనకు ప్రార్థన ద్వారానే మనకు పరిచయం కావడం అవుతుంది. ఆయన పెద్ద అయిన తర్వాత 40 దినములు ఆయన రాత్రింపవలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాతనే దేవుని యొక్క పని కొరకు మరి సిద్ధపడి రావడము జరుగుతూ ఉంది. అంతేకాకుండా నాటి నుండి చివరిగా ఆయన రేపు చనిపోతాడనే దినం వరకు ఆయన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మనము ఎప్పుడు మర్చిపోకూడదు. యేసుక్రీస్తు జీవితము చదువుతుంటే ప్రతి ఒక్కరికి చాలా నేర్చుకునే విషయాలు ఉంటాయి. 1, 2 కాదు, ఆయన జీవితమే ఒక పాఠంగా మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి ఈ సందర్భంలో అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చదివినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూసినట్లయితే, వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును
వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడు అగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముతో మునిగియున్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన నుండి తొలగించిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఈ ప్రార్థనలో నేను ఆలోచిస్తున్నప్పుడు ఏం చెప్పాలి దీని గురించి, ప్రార్థన గురించి చాలాసార్లు చాలా సందర్భాల్లో మనము వింటానే ఉంటాం. కానీ ఇక్కడ రాయబడిన కొన్ని మాటలు చూసినప్పుడు మొదట నాకు ఆలోచించినటువంటి పదము గిన్నె. ఏముంది అక్కడ? గిన్నె. ఈ గిన్నె అనే పదము మనం గమనించినట్లయితే మనకు ఎక్కడి నుండి మనకు ప్రారంభమవుతుందంటే, యేసుక్రీస్తు జీవితంలో ఆయన అప్పగింపబడే రాత్రి ఒక గిన్నెని ఎత్తి పట్టుకొని అనేటువంటి విషయం దగ్గర దీన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ గిన్నె శ్రమకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? ఆ గిన్నె శ్రమకు సాదృశ్యముగా కనిపిస్తూ ఉంది. ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆయన రక్తము శ్రమ పడవలసినదిగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఆ గిన్నె అనుభవం అంటే శ్రమల అనుభవాన్ని అక్కడ మనం చూడొచ్చు. యేసుక్రీస్తుకు తెలుసు, శ్రమ ద్వారానే నేను తండ్రి చిత్తాన్ని జరిగిస్తాను. ఊరికి ఏదో భూమిపైకి వచ్చేసి ఈ 3.5 సంవత్సరాలు ప్రకటించి ఏదో ఒక రీతిగా చనిపోవడం కాదు, కానీ అందులో ఉన్నటువంటి చాలా మర్మమైనటువంటి విషయాలను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుము. యేసుక్రీస్తు ప్రార్థిస్తే తండ్రి ప్రతిదీ చేశాడు. యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు, యేసుక్రీస్తు కోరినప్పుడు తండ్రి ప్రతి కార్యము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఎక్కడ కూడా తండ్రి సహాయమును ఎప్పుడు కోరాడంటే ఆయనకు అవసరం ఉన్నప్పుడే కోరాడు. ఆయన మానవ స్వభావాన్ని అనుభవించాల్సినప్పుడు దేవుడు సహాయం చేయగలిగినప్పటికీ, ఈయన అడిగే అధికారం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తండ్రి సహాయము కోరలేదు. ఇక్కడ ఎందుకు ఈ అనుభవంలోనికి వచ్చాడు మరి యేసుక్రీస్తు అంటే, ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు కూడా ఏమొచ్చింది? ఒకలాంటి ఆవేదన వచ్చేసింది. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మరణం ఏ రీతిగా ఉంటుందో రాయబడి ఉంటుంది. ఎంత భయంకరమైన మరణం! ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు, యేసుక్రీస్తు మరణము గూర్చినటువంటి మాటలు చూసినట్లయితే అక్కడ కనిపిస్తాయి. అతడు తన ఎదుట పెరిగిన, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఈ మాటలన్నీ చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు పడినటువంటి శ్రమ, అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొత్తు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనం గొండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడేతడు కొనిపోబడెను. ఈ రీతికి మాటలన్నీ చూస్తే యేసుక్రీస్తు ఆయన మరణం ముందుగానే రాయబడింది. ఆ మరణం ఎలా ఉంటుందో కూడా యేసుక్రీస్తుకు తెలుసు. మరి అంత వేదనను భరించాలంటే ఒక మనిషికి కష్టం. మనకు మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించం. కానీ
ఈ రీతిగా నీ మరణం వస్తుంది, ఈ సమయంలో నీ మరణం వస్తుంది, నీ మరణం వచ్చినప్పుడు నీకు ఇవన్నీ జరుగుతాయి అని ముందే మనకు తెలిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆ భయానికే సగం చచ్చిపోతాం. కానీ యేసుక్రీస్తుకు ఆయన మరణం ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఊరికే మరణించడం కాదు, ఆయన మరణం ఎలా ఉంటుందో కూడా తెలుసు. మరి సిలువ మరణం అంటే మనకు కనిపించేది చాలా తక్కువ. దాని గురించి ఆలోచిస్తే ఆ సిలువ మరణం ఆ రోమా సమయంలో, ఆ రోమా చరిత్ర ఆ టైంలో చాలా క్లిష్టమైనది. ఎంత పెద్ద దొంగలకో లేకపోతే నరహంతకులకో వేసేటువంటి శిక్ష. మరి ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటే 150 కిలోలు దగ్గరగా ఉన్నటువంటి సిలువ మోస్తూ నడుస్తూ ఉన్నాడు. రెండవది, ఆయనకు మేకులు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ నరాలకు ఆ దిగబడి ఊపిరి ఆడదు. ఆ నరాలకు దిగబడడం వల్ల ఏం కాదు, ఊపిరి ఆడదు. ముళ్ళ కిరీటము తలపైన పెడితే అవి తలలోకి గుచ్చుకున్నట్లు. మరి ఆ యొక్క కొరడాలకు ఉన్నటువంటి ఆ యొక్క చర్మాన్ని చీల్చే రీతిగా సిద్ధపరిచినటువంటి ఆ కొరడాలు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తుకు ఆ మరణ వేదన ఎక్కువైపోయింది. అంత గొప్ప శిక్షతో కూడిన మరణాన్ని నేను జయించాలి అనే తపన ఆయనలో కనిపిస్తూ ఉంది. వాటిని గమనించినప్పుడు ఇంత శ్రమ నేను మానవునిగా ఇక్కడ అనుభవించగలుగుతానా అనే ఒక ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు తండ్రిని వేడుకుంటున్నాడు ఒకసారి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించైనా నా ఇష్టం కాదు, నీ చిత్తమే. అది కష్టమైనా నేను భరిస్తా, ఎందుకంటే నీ చిత్తము నెరవేర్చబడాలి కాబట్టి. ఇక్కడ మనకు ఒక పాఠం నేర్చుకోవచ్చు. క్రైస్తవ జీవితము సంతోషం కాదు. క్రైస్తవ జీవితం బ్రతుకున్న క్రైస్తవులకు సంతోషం కాదు. బ్రతుకున్నన్ని రోజులు ఏదో రీతిగా శ్రమలు వస్తానే ఉంటాయి, ఏదో రీతిగా బాధలు వస్తానే ఉంటాయి, ఏదో రీతిగా కష్టాలు వస్తానే ఉంటాయి. కానీ మనమేం ప్రార్థన చేస్తామంటే వాటిని తప్పించమని ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? వాటిని తప్పించమని ప్రార్థన చేస్తాం. ఏనాడైనా మనము ప్రభువా నీ చిత్తమే ప్రభువా, నా జీవితంలో అది శ్రమలైనా కానీ నా జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తామా? ఎంతవరకున్నా నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఏ ప్రార్థనే కానీ నీ చిత్తము నెరవేర్చడానికి నన్ను సిద్ధపరచు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? కానీ యేసుక్రీస్తు అది నేర్పిస్తూ ఉన్నాడు. మనుషులుగా ఉన్న మనకు దేవుని కార్యంలో ఎదురయ్యేటువంటి అనుభవాలు శ్రమతో కూడుకున్నవి. క్రైస్తవ జీవితం, ఒక వ్యక్తి అంటాడు, ముళ్ళదారి. క్రైస్తవ జీవితం ఏంటంట? ముళ్ళదారి. ఆ ముళ్ళ దారిలో నడుస్తున్న నీవు వెనక్కి తిరగడానికి లేదు, ఎందుకంటే దాటిన తర్వాత అద్భుతమైన జీవితం ఉంది. అందుకే యేసుక్రీస్తు ఈ గిన్నె అనుభవంలో దాన్ని ఆ శ్రమలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిపూర్ణమైన మానవుడిగా ఆయన ఉంటూ దానిని గూర్చిన ఆవేదన కలిగి ఉన్నాడు. అందుకే శిష్యులకు సహాయం కూడా కోరాడు. శిష్యులను కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి, ఎందుకంటే నా మనసు ఎలా ఉంది, మరణం ఇంకా రాలేదు, కానీ ఈ సమయంలో నా మనసు ఎలా అవుతుంది, మరణం అవునంతగా వేదన పడుతుంది. అంత భయంకరమైన శిక్ష నేను అనుభవించబోతున్నాను, అది తలుచుకుంటేనే నాకు మరణం అయ్యే అంతగా నేను బాధ అనుభవిస్తున్నాను. కాబట్టి మీరు నాతో కూడా మెలకువ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, వీటిని జయించాలంటే కొన్నిసార్లు ఇటువంటి ప్రార్థన కూడా అవసరం. ఇటువంటి ప్రార్థన కూడా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఈ ప్రార్థన మనకు అవసరమని ఆనాడు శిష్యులకు నేర్పించాడు. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఈ గిన్నె అనుభవము యేసుక్రీస్తు ఒక్కడే అనుభవించాడా? అంటే శ్రమల అనుభవము యేసుక్రీస్తు ఒక్కడే అనుభవించాడా?
మనం చూసినట్లయితే అక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, యాకోబు యోహాన్ల తల్లి వచ్చి, నా కుమారులు కూడా నీ రాజ్యంలో కుడియడమల వాళ్ళకు సింహాసనం అయ్యా నీతో పాటు కూర్చోబెట్టుకో అంటే యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఆ గిన్నెలోనిది నాకు వచ్చే శ్రమలు, నా ఉండేటువంటి పరిస్థితులను మీరు అనుభవించగలరా అని అంటే వాళ్ళు ఏమంటారంటే అనుభవిస్తామంటారు. ఆ గిన్నెలో మీరు తాగగలరా అంటే మేము త్రాగగలుగుతాము అని అంటారు. మరి వాళ్ళు అనుభవించలేదా? అనుభవించారు. మరి వారు కూడా ఏమయ్యారంటే, మరి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే యాకోబును చంపిన విధానము మనకు తెలుస్తుంది. యాకోబును చంపిన విధానం మనకు తెలుస్తుంది. అదే రీతిగా యోహాను గారిని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కూడా శ్రమల పాలయ్యి నూనెలో వేయించబడి తర్వాత మరల ఆయన పద్మాసు దీపంలోనికి కొనిపోబడడం మనము చూస్తాం. ఆ గిన్నెలోని శ్రమ వారిద్దరే కాదు, క్రీస్తును వెంబడించిన శిష్యులందరూ కూడా అనుభవించారు. మరి ఈరోజు మనం అనుభవించాలా అనుభవించకూడదా? అనుభవించాలా వద్దా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు, మెలకువగా ఉండి వాటిని అనుభవించే శక్తి నీకు రావాలంటే నీలో ఏముండాలా? ప్రార్థన ఉండాలా. మనకు ప్రార్థన ఉండదు. ప్రార్థన ఉన్నా మెలకువగా ఉండి చేసే ప్రార్థన ఉండదు. కొన్నిసార్లు ప్రార్థనలో చూస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఈయన పరలోకం పోయింటాడు ఆమె అనేసరికి టక్కన కళ్ళు తెరిచి చూస్తుంటారు. అంతసేపు ఏం ప్రార్థన చేసింది తెలియదు వాళ్ళకు. అదింత ఆ సమయంలో కూడా ప్రార్థనలో కనీసం మేలుకొని ఉండే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. అందుకే గమనించండి, ఎందుకు క్రైస్తవులు శ్రమలకు భయపడుతున్నారు? ఎందుకు క్రైస్తవులు వారికొచ్చే శ్రమలనే జయించడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే, వాటిని జయించే ప్రార్థనా జీవితం లేకనే. ఏం లేక? అందుకే మీరు గమనించండి, వాక్యం చెప్పేటోళ్ళు చాలామంది కనిపిస్తారు, పాటలు పాడేటోళ్ళు చాలామంది కనిపిస్తారు, సంఘాలను నడిపించేటోళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ తక్కువగా కనిపించేది ఎవరయ్యా అంటే ప్రార్థనా పరులు. ఎవరు? కొన్ని చోట్ల ఏమని ఉంటాయంటే, కొన్నిసార్లు గ్రూపులలో వస్తాయి, ఆరాధన నాయకులు కావలేను, ప్రార్థన చేయడానికే ప్రార్థనా పరులు కావలేను అని. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చివరికి ప్రార్థనా పరులను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మన కోసం మనం ప్రార్థన చేయం. ఎక్కడికెక్కడికో ఫోన్లు చేసి, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, ఎవరెవరికో చెప్తా ఉంటాం, మా కోసం ప్రార్థన చేయి. వాళ్ళు చేస్తారు, మరి నువ్వేం చేస్తావు? అందుకే ఈరోజు శ్రమల నుండి బయటకు కంపల్సరిగా వెళ్ళాలంటే నీ జీవితము దేవునితో ప్రార్థన అనే సహవాసము కలిగి ఉండాలి. మొదటిగా గుర్తుపెట్టుకోవాలి, శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. రావనుకోవడం తప్పు, తప్పించుకోవాలనుకోవడం మరీ పెద్ద తప్పు. రావనుకోవడం తప్పు, తప్పించుకోవాలనుకోవడం మరీ పెద్ద తప్పు. అందుకే ఈ రీతిగా మనము కూడా ఏం సహించాల్సి వస్తుంది? శ్రమలను సహించాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చడం అంటే సులభమైన విషయము కాదు. యేసుక్రీస్తును మరణమే కాదు, జన్మం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎంత సుఖంగా జన్మించాడు ఆయన, ఎంత సుఖంగా జన్మించాడు యేసుక్రీస్తు. సుఖముందా? గర్భం మోయడానికి సిద్ధపడిన వ్యక్తికి సుఖం లేదు, గర్భంలో సుఖం లేదు, పెరిగే సమయంలో సుఖం లేదు, దేవుని కొరకు సిద్ధపడుతున్న సమయంలో సుఖం లేదు, దేవుని కొరకు బ్రతుకుతున్న సమయంలో సుఖం లేదు, చివరికి దేవుని చిత్తము కొరకు మరణించే సమయంలో కూడా ఆయనకేం లేదు? సుఖం లేదు. అంతగా శ్రమలను ఓర్చుకుంటూ వచ్చాడు. పుట్టినప్పటి నుండి ఆయనను మరణం వెంటాడుతుంది. 2 సంవత్సరాల్లోపే ఆయనకు శాసనం వచ్చేసింది, 2 ఏళ్ల పిల్లలను చంపండి అని. పెరిగే కొద్దీ ఎక్కడ సువార్త చెప్తున్నా ఎప్పుడు యేసుక్రీస్తు దొరుకుతాడా, ఎప్పుడు ఈయనను చంపాలని వెతుకుతానే ఉన్నారు. అన్ని రీతిలుగా మరణాన్ని, ఈ మరణం కొరకు జయించుకుంటూ ఒకవేళ ఈ మరణాన్ని దేవుడు తప్పిస్తే ఏమవుతుంది?
తండ్రి తప్పించగలుగుతాడు, ఆ గిన్నెను తీసివేయగలుగుతాడు. మరి ఎందుకు తండ్రి తప్పించలేదు ఆ మరణాన్ని అని అంటే, అది నువ్వు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి. ఆ పాపాన్ని తొలగించేటువంటి ప్రక్రియలో అది జరగకపోతే మనం పాపులుగానే మిగిలిపోతాం, మనకు రక్షణ కార్యం ఉండదు, మనము నిత్య నరకానికి వారసులమవుతాం. అందుకు దేవుడు ఆ గిన్నెను ఆయన నుండి తొలగించలేదు, ఆయన కూడా కోరుకోలేదు. ఎందుకంటే తర్వాత పేతురు వచ్చి ఆ యొక్క మలుకు అనేటువంటి ఆ సైనికుడి చెవిని నరికినప్పుడు, నువ్వెందుకు తొందరపడుతున్నావు, నేను కోరుకుంటే నా తండ్రి సైన్యాన్ని పంపడా అంటే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని నుండి పొందుకోవడానికి ఎన్ని రకాల సహాయం ఉన్నప్పటికీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం చేశాడు, ఆ శ్రమలను సహించాడు. అందుకే మొదటిగా ఈ గిన్నె అనుభవం, ఆ శ్రమల అనుభవాన్ని ఆయన అనుభవించాడు. రెండవ మాట మనం చూసినట్లయితే తండ్రి చిత్తం అక్కడ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? తండ్రి చిత్తము అక్కడ కనిపిస్తుంది. మరి ఎందుకు మనము ఈ చిత్తాన్ని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, యేసుక్రీస్తు తన జీవితంలో గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనమును చూసినట్లయితే, బలియు అర్పణయు 10వ అధ్యాయము 6వ వచనము, నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గ్రంథపు చుట్టలో రాయబడింది, ఆల్రెడీ ఇట్స్ రిటన్. అదేమైంది? అది రాయబడింది. ఎవరి గురించి? ఈయన గురించి. దేని గురించి? ఈ మరణం గురించి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభు అది రాయబడింది కాబట్టే ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఈరోజు మనము ఒక ఆలోచన చేసినట్లయితే, ఎంతమంది మీ రోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం? ఎంతమంది మీ రోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం? మనమేం సిలువ మోయాల్సిన పని లేదు, మనమేమి కొరడా దెబ్బలు తినాల్సిన పని లేదు, మనమేమి యేసుక్రీస్తు పడినటువంటి అంత గొప్ప వ్యధను బాధను అనుభవించాల్సిన పని లేదు. అయినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? ఆయన చిత్తాన్ని నెరవేర్చే విశ్వాసులుగా ఉండలేకపోతున్నాం. అవునా కదా? మరి ఇలాగే ఉంటే తండ్రి రాజ్యాన్ని చేరుకుంటామా? మరి చేరుకున్నప్పుడు ఈ విశ్వాసం ఎందుకు? ఈ ప్రార్థన ఎందుకు మనకు? ఎందుకు ఇవన్నీ అంటే, ఆ చిత్తాన్ని నెరవేర్చేవారుగా సిద్ధపడడానికే ఇవన్నీ. ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు, ఈ రీతిగా ఆ సంఘం ఇంత కష్టపడి ఇవన్నీ సిద్ధపరచడాలు, దైవజనులు ఇన్ని రీతులుగా కష్టపడేది ఎందుకయ్యా అంటే, విశ్వాసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మారాలి. అప్పుడు నీ ఒంటరి వాడవు కావు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఈ లోకంలో మనం ఒంటరి వారమైపోతాం. దేవుని చిత్తం కొరకు నువ్వు నిలబడినప్పుడు లోకం నిన్ను ఒంటరి వాణ్ణి చేస్తుంది. యేసుక్రీస్తును కూడా అలాగే చేసింది. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి దేవుని సైన్యం ఆయన తలుచుకుంటే సిద్ధంగా ఉంటుంది. ఈనాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉంటే మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. అంతేగాని తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నీ చుట్టూ 1000 మంది ఉన్న నువ్వు ఒంటరివే. అందుకే దేవుడు ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు. రెండవదిగా ఏమంటాడంటే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7-8 వచనాలు ఇదే మాట అక్కడ రాయబడి ఉంటుంది. తిరిగి ముందుగా చెప్పబడినటువంటి మాట మనం చూసినట్లయితే, అప్పుడు నన్ను గూర్చి
అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అక్కడ చూసినట్లయితే హెబ్రీలో రాయబడిన మాట ముందుగానే కీర్తనలలో రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమంటున్నాడు? నేను వచ్చి ఉన్నాను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి. రెండవదిగా నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. ఈరోజు మనకు దేవుని చిత్తాన్ని తప్పించుకొని తిరగడం సంతోషం, కానీ దేవునికి ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే సంతోషం. అందుకే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వేదనలుంటాయి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో బాధలుంటాయి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో కొన్నిసార్లు ప్రాణం కూడా కోల్పోవాల్సి ఉంటుందేమో. కానీ ఆ చిత్తాన్ని నెరవేరిస్తే మనకేముంది? ఏముంది? దేవుడిచ్చిన గొప్ప మాట ఉంది. తండ్రి చిత్తానుసారము జరిగించిన వారే ఎవరంట? నిరంతరము నిలుస్తారంట. ఏమంటారు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు? దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. మరి యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని జరిగించాడు కాబట్టి ఆయన చనిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 2024 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన జీవించే ఉన్నాడు. 3వ దినమున లేచి ఆరోహణం అయిపోయి పరలోకంలో ఉన్నప్పటికీ భూమిపైన ఆయన ఇంకా జీవించే ఉన్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి. అందుకే యేసుక్రీస్తు ప్రార్థన నేర్పించాడు శిష్యులకు. ఏమని ప్రార్థన నేర్పించాడు? ఏమని ప్రార్థించాడు? నీ చిత్తము నెరవేరునట్లు. ఏమని? నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేరునట్లు. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరునట్లు మాకు నేర్పించు. ఎందుకనంటే తండ్రి చిత్తము నెరవేర్చుటలో ఉండే సంతోషము, మనం పొందుకునే ఆనందము మరి దేనిలో లేదు. మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడంలో లేదు. ఎక్కడ సమస్య వచ్చిందంటే మన చిత్తము కంటే దేవుని చిత్తాన్ని తక్కువగా చూడడం, మన ఇష్టాల కంటే దేవుని కార్యాన్ని తక్కువగా చూడడం, మన పరిస్థితుల కంటే దేవుని పనిని తక్కువగా చూడడం. పేరుకు మాత్రమే దేవుడు గొప్ప, మనకు పేరుకు మాత్రమే దేవుడు గొప్ప, అంతేగాని దేవుని పని మనకు గొప్ప కానే కాదు. అందుకు ఈరోజు విశ్వాసులు అవిశ్వాసుల కంటే భయంకరంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? విశ్వాసులు అవిశ్వాసుల కన్నా భయంకరంగా ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనిషి విశ్వాసి జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మారాలి. లేదంటే మాత్రం మనకేం లేదు, పరలోకం లేదు. మనల్ని ఆయన ఈ భూమిపైన పెట్టింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆ పనిని పక్కన పెట్టి మన ఇష్టాలకు, మన దీవెనలకు, మన ఆశీర్వాదాల కొరకు, మన యొక్క భవిష్యత్తు భూమిపైన అద్భుతంగా ఉండడానికి ప్లాన్లు వేసుకుంటున్నాం. కానీ ఒకరోజు ఈ భూమిని విడిస్తే నా జీవితం ఏంటి అనే విషయాన్ని పక్కన పెట్టేస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడంటే, శిష్యులు వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే ఏమంటారంటే, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తమును జరిగించేవాడే నా తల్లి, నా సహోదరులు, అంతేగాని వాళ్ళు కాదంటారు. మరి ఈరోజు సొంత తల్లిని సహోదరులని వాళ్ళు నాకు సంబంధం లేదన్న దేవుడు భూమిపైన ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోకుండా నువ్వు చనిపోతే అక్కడ నిన్నేమంటాడు? నువ్వెవరనే అంటాడు. అంటాడా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోకుండా పోతే నువ్వెవరనే అంటాడు. అందుకే బ్రతుకున్నప్పుడే నీ పట్ల నీవు దేవుని చిత్తాన్ని ఏమి చేయాలనో తెలుసుకునే ప్రార్థన చేయాల. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా? ఏ విషయంలో ప్రార్థన చేయాలని అంటే, దేవా నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి అని ప్రార్థన చేయాల. ఎప్పుడన్నా చేసామా? అది చెయ్యం. ఎందుకు చేస్తాం? మనకేమవసరం? మనకి ఎంత మాత్రం ఉన్నా కొట్టం పోయి మిద్దె కావాలా, మిద్దె 2 అంతస్తులు కావాలా, 2 అంతస్తులు 3 అంతస్తులు కావాలా, బైక్ కారు కావాలా, కారు ఇంకో పెద్ద కారు కావాలా. అయ్యే ప్రార్థనలు చేస్తాం కానీ
దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు నేర్పయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? చేస్తే ఆ ప్రణాళిక ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చిన నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. అంతకంటే గొప్ప భాగ్యం భూమిపైన ఉందా? ఎక్కడ లేదు. అందుకే ఇక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని మాటలు, ఒకటి శ్రమల అనుభవాన్ని మనం నేర్చుకోవాలా, రెండవదిగా తండ్రి చిత్తాన్ని మనము జరిగించేటువంటి అనుభవంలోనికి మనము రావాలా. మూడవదిగా మనం చూసినట్లయితే మెలకువగా ఉండి ప్రార్థన చేయుట. ఏంటది? మెలకువగా ఉండి ప్రార్థన చేయుట. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు యేసుక్రీస్తు? మెలకువగా ఉండి ప్రార్థన ఎందుకు చేయమన్నాడు? శోధనలో. ఏ శోధన? ఇప్పుడు మన వరకు వద్దాం. యేసుక్రీస్తు గురించి కొద్దిసేపు పక్కన పెట్టేసి మన వరకు వద్దాం. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం? పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థనలో కూడా ఏమనుంది? శోధనలో ప్రవేశింపకుండానట్లు మన ప్రార్థన. ఇప్పుడు మనం శోధనలో ప్రవేశించకూడదు. ఏ శోధన? ఇప్పుడు మనకేం శోధన ఉంది అంటున్నారు కదా. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేద్దామా? చేద్దాం. మరి ఏ శోధన? అన్నారు కదా, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేద్దాం. ఏ శోధనలో ప్రవేశించకుండా మనం ప్రార్థన చేద్దాం. దేవుడా, ఎవరు వచ్చి నన్ను కొట్టకూడదు, ఏ దుష్టశక్తి నా ఇంటిని కమ్మకూడదు, నా ఇంట్లో ఏం కొరత ఉండకూడదు. మనకు వచ్చే శోధనలు ఇవే కదా. విచిత్రమైన శోధనలన్నీ మనకు వస్తుంటాయి. మన ఉద్దేశంలో ఏంటి శోధన అని అంటే, మనకు కీడు రాకోకుండా, మనకు సమస్యలు రాకోకుండా, మన దీవెనలకు ఆశీర్వాదాలకు ఎటువంటి ఆటంకాలు రాకోకుండా ఉండడమే మనకొచ్చే శోధన. కానీ యేసుక్రీస్తు ఏ శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని తెలుసా? ఒకవేళ తండ్రి చిత్తాన్ని జరిగించుకోకుండా అపవాది నన్ను శోధిస్తాడేమో. ఒకవేళ యేసుక్రీస్తు ఈ శిలువ మరణం పొందుకోకుండా అపవాది నానా రకాలుగా నా యొక్క శరీరము సిద్ధపరచుకోకుండా సంపూర్ణమైన మానవునిగా నా మనసును వాడు మార్చి ఒకవేళ నన్ను రక్షణ కార్యము జరగకోకుండా నన్ను శోధనలో పడవేస్తాడేమో. కాబట్టి ఆ అపవాది శోధన రక్షణ కార్యానికి ఆటంకంగా ఉండకుండా ప్రార్థన చేయండి. అంతేగాని మరణాన్ని తప్పించమని కాదు. మనమైతే తప్పించమంటాం. అందుకే ఈ రక్షణ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ శోధనను గురించి కొన్ని మాటలు చూసినట్లయితే, మన యొక్క జీవితాల్లో ప్రతిరోజు శోధనలు వస్తుంటాయి. మొట్టమొదటిగా ఎక్కడొస్తుందయ్యా శోధన అంటే, దేవుని సన్నిధికి రావడంలోనే ఒక శోధన వస్తూ ఉంటుంది. అది శోధనేనా? అది ఎందుకు చెప్తున్న మాట అంటే, ఎందుకన్నా చర్చికి రారంటే ఏమంటారంటే, ఏం సార్ శోధనలు సార్, నాకు శోధనలు సార్, దేవుని సన్నిధికి రావాలని ఉంటుంది సార్, అయినా నాకు శోధన. ఎవరు శోధిస్తారు? ఎవరు శోధించరు. నీకు నువ్వు శోధించుకుంటావు, నీకు నీవే ఆటంకం. వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇటువంటి శోధనలను తప్పించమని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క శోధనలను తప్పించే విధానమును జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి రక్షణ ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాలని మనకేం చేశాడు? యేసుక్రీస్తును మరణానికి అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కానీ యేసుక్రీస్తు ఈ భూమిపైన ఉన్న సమయంలో ఆ వాటిని సంపూర్ణ మానవునిగా అనుభవించాలి. ఎలా అనుభవించాలి?
సంపూర్ణ మానవునిగా అనుభవించాలి. దేవుడు సహాయం చేయగలిగినప్పటికీ దేవుని సహాయాన్ని పొందకూడదు. ఇప్పుడు నిత్యము అంత సర్వశక్తుడైన దేవుడు తండ్రిగా ఉండి ఆయన ఏం కోరుకున్నా తీర్చే స్థితిలో యేసుక్రీస్తు ఉన్నప్పటికీ కూడా దాన్ని పొందలేని స్థితిలో మరణానికి అప్పగించుకోవడం అంటే పెద్ద శోధన. మనకు చాలాసార్లు ఉంటాం రికమెండేషన్. ఒకటి మనకు తెలుసు రికమెండేషన్. ఎక్కడికైనా వెళ్తే మనం ఏం కోరుకుంటామంటే ఫస్ట్ ఫలానా వ్యక్తి గురించి నేను చెప్పేస్తే నాకు పని జరిగిపోతుంది. లేదా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం బైక్ పైన పోతుంటే పోలీసులు పట్టుకుంటారు, బైక్ పైన పోతూ ఉంటే పోలీసులు పట్టుకుంటారు. వెంబడే ఏం చేస్తాం తప్పించుకోవడానికి మనకు ఎవరైతే ఇప్పుడు పోలీసులు ఎవరి మాట అయితే వింటారో వాళ్ళకు ఫోన్ చేసి నన్ను పోలీసులు పట్టుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలా, నువ్వు తప్పించాలా అని ఎన్నిసార్లు చేసి లేకుంటాం? అవునా కదా? అలా యేసుక్రీస్తు చేశాడా? శిక్ష అనుభవించాడు. ఆయనకు అవకాశం ఉంది. ఆయన తలుచుకుంటే సైన్యము, దేవదూతల సైన్యం, ఒకరిద్దరు కాదు, దేవదూతల సైన్యము ఆయనను కమ్ముకొని అక్కడ ఉండుకోకుండా పరలోకానికి తీసుకుపోయే పరిస్థితి ఉంది. అవసరమైతే మోషే ఏలియాలు కూడా దిగొచ్చే పరిస్థితి ఉంది. మరి ఈయన ప్రతిరోజు ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి మోషేయు ఏలియాయు వాళ్ళిద్దరూ దిగి రావడం శిష్యులు చూస్తారు. అక్కడ అంటారు, వారికి మీకుని ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేస్తాము, మీరు ఇక్కడ నివాసం చేయండి అంటాడు. ఆ రీతిగా పరలోకం నుండి అంత గొప్ప సంబంధం ఉన్నప్పటికీ ఎందుకు ఈయన శోధనను తప్పించుకోకుండా ఉన్నాడంటే ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? నా కోసం. ఈ మాట చెప్పండి, ఎవరి కోసం? నా కోసం. మన కోసం అంటే అది అంత ఉండదు. ఎవరి కోసం? ఇది నా కోసం. ఎందుకు అంటే ఈ శోధన ఎటువంటిదని జ్ఞాపకం చేసుకున్నామంటే చాలామంది ప్రముఖులు యేసుక్రీస్తు మరణాన్ని గురించి రాసినప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా కారిపోయింది, ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. ఒకవైపు ప్రాణం త్వరగా పోదు, ఒకవైపు భరించలేనటువంటి వేదన, ఇవన్నీ ఉంటాయని యేసుక్రీస్తుకు తెలుసు. తప్పించుకోవాలని ఒకానొక కొద్దిపాటి శోధన వచ్చినప్పటికీ కూడా ఆయన మళ్ళీ ఏమంటున్నాడు, ప్రభువా నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే భక్తుడు కూడా ఒక మంచి పాట పాడతాడు, శోధనలను జయించినచో భాగ్యవంతుడవు, జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషం, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. అక్కడ ఏమనుంది పాట? శోధనలను తప్పించుకొన్నచో అనుందా? ఏమనుంది? జయించినచో భాగ్యవంతుడవు. మరి అందుకే ఈరోజు మనము శోధనలను జయించాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలంటే మనము ఈ శోధనలను జయించాలి. ఆ రీతిగా ఆ శ్రమలను మనం దాటుతాం. లేదు, ఈ శోధనలను జయించకుండా ఆ శ్రమలను మనం దాటలేం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేము. మొదటిగా తండ్రి చిత్తం పైన ఉంటుంది, దాన్ని జయించాలంటే మనకేమొస్తాయి? శోధనలు వస్తాయి. ఆ శోధనలను మనం జయించాలంటే ప్రార్థన జీవితం అవసరం. ఆ ప్రార్థన జీవితం మనలో ఉంటే ఈ శోధనలను జయించి తండ్రి చిత్తాన్ని మనము జరిగించగలుగుతాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తండ్రి చిత్తంను బట్టి, ఈ మరణాన్ని బట్టి, ఏదో ఈ చివరి సమయంలో గెత్సెమనే ప్రార్థనలో
తోటలో ప్రార్థన చేయలేదు, ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క భయంకరమైన స్థితిని జయించి మానవాళికి రక్షణ ఇవ్వాలనేటువంటి ఈ యొక్క యజ్ఞాన్ని ఆయన ఏం చేశారంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాడు, విజయవంతంగా దాన్ని జరిగించినాడు. ఎలా సాధ్యమైందంటే ఆయన నేర్చుకున్న ప్రార్థనే. మనం ప్రార్థన చేస్తే కనీసం ఒక చెమట బొట్టు కూడా రాదు, కొన్నిసార్లు ఏం రాదు, చెమట రాదు. కానీ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందువులుగా మారడం మనం చూస్తూ ఉన్నాం. ఏనాడైనా మనకు అటువంటి అనుభవం వచ్చిందా? ఏనాడైనా అటువంటి అనుభవము కనీసం చెమటే రాదు, ఇక చెమట రక్త బిందువులు ఎలా మారుతుంది? శోధనలను జయించాలనంటే మాత్రం అంత కఠినమైన విశ్వాస జీవితం ఉంటేనే జయిస్తాం. మరి శిష్యులందరూ కూడా ఆయనను చూశారు కాబట్టి, అదే ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా జయించారు, ఎవరు తప్పించుకోలేదు. ఏ శిష్యుడు కూడా శోధనలను తప్పించుకోలేదు. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారడానికి వాళ్ళు సిద్ధపడ్డారు, ఆ కార్యాలు జరిగించారు. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిత్తము నెరవేర్చడము మనకు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మనకు బాధే, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడం సంతోషంగా ఎప్పుడు మార్చుకుంటావో అప్పుడు దేవుడిచ్చే జయము మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? దేవుడిచ్చే జయం. మరి యేసుక్రీస్తును మరణించే వరకు అందరు ఏడ్చిన వాళ్ళే. కొన్నిసార్లు ఏదైనా పాట వింటే మనకు కూడా సిలువ కూర్చిన చిన్నప్పుడు ఆ కరుణామయుడు అనే సినిమా బట్ట పైన వచ్చి ప్రొజెక్టర్లో తెచ్చి చూపిస్తే అందరు ఏడుస్తుండ్రి. ఆ శ్రమలు చూసి ఏడుస్తూ ఉండ్రి. మరి ఊరికే చూసేటోళ్ళకి ఎంత ఉంటే అనుభవించడానికి ఎంత ఉంటుంది? మరి ఈరోజు వాటిని అనుభవించి జయించాడు కాబట్టి ఎంబడే మనం ఏమని పాట పాడతాం? జయ జయ యేసు జయ యేసు. అప్పటి వరకేమో మరణం గురించిన పాట ఏడ్చుకుంటూ పోతాం. ఒక్కరోజు గ్యాప్లో మరుసటి రోజు ఏం లేస్తాం? లేచినాడురా సమాధి గెలిచినాడురా. అంత ఈజీగా గెలవలేదు సమాధిని, అంత ఈజీగా గెలవలేదు సమాధిని. తండ్రి చిత్తము కొరకు పడరాని వేదనంతా పడి వాటిని జయించాడు కాబట్టే మరణాన్ని గెలిచాడు, జయించాడు. మరి ఈరోజు నీవు కూడా మరణాన్ని గెలవాలి. మనం కూడా ఏం కావాలి? మరణాన్ని గెలవాలి, వద్దా? మరణం గెలిచి పరలోక రాజ్యం చేరకపోతే భక్తి జీవితం వ్యర్థం. కాబట్టి ఈరోజు ఏమని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేద్దాం? దేన్ని జయించాలని? శోధనలను జయించాలని ప్రార్థన చేద్దాం, తప్పించాలని కాదు. మన చిత్తం కొరకు ప్రార్థన చేయొద్దు. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పు అని ప్రార్థన చేయాలి. లేదంటే మాత్రం ఏమైపోతామో మనకి తెలియదు. అందుకే భక్తుడు ఒక మంచి పాట పాడతారు, సర్వచిత్తము నీకేనా అనేటువంటి పాటలో మాట ఉంటుంది, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే, నీ చేత పట్టి రక్షించుము. ఏమంటున్నాడు? నీ చిత్తం సిద్ధించాల. నాకు గాయములు కలుగుతాయి, నేను కృంగిపోయి అలసిపోయే పరిస్థితులు వస్తాయి, కానీ నా చిత్తము జరగకూడదు. ఏం కావాలంటే నీవు నీ చేత నన్ను పట్టుకుంటే నేనేం చేస్తా? నీ చిత్తాన్ని నెరవేర్చగలుగుతా. కాబట్టి వాటిని జయించే ఆత్మీయ జీవితాన్ని నాకీ ప్రభువా అని ప్రార్థన చేయాలి. అంతేగాని లిస్టు పెట్టి అవసరత తీర్చబడుతుంది, కానీ ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి?
దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి, నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి అంటే అంతకంటే ముందు ఒకటి చేయాలి. అసలు ఏంటి నీ చిత్తం? ప్రార్థన ఒక అర్థం లేకోకుండా చేయకూడదు, ఒక ప్రణాళికను బట్టి చేయాలి. మొదట చిత్తం ఏంటో తెలుసుకోవడానికే ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలనో సహాయం చేయడానికి ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు తండ్రి చిత్తాన్ని జరిగించే ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు చేసింది కూడా ఆ ప్రార్థనే. వాళ్ళను మెలకువగా ఉండమని చెప్పిన ఈయన రక్తము చెమట రక్తంగా మారేటట్లు ప్రార్థన చేసిన, మరణం అవునంతగా ఆయన కృంగిపోయినా ఆయన చేసిన ప్రార్థన ఒకటే, దేవా సర్వమానవాళికి నా ద్వారా రక్షణ జరగాలి, ఇది నీ చిత్తం, ఈ చిత్తం నేను జరిగించాలి, అది నాకు సంతోషం. అర్థమైందా? ఫైనల్గా ఈ మాట ఏంటి? సర్వమానవాళికి రక్షణ కార్యము జరగాలి, అది నీ చిత్తం, ఆ చిత్తము నా ద్వారా జరగాలి, ఆ చిత్తాన్ని జరిగించుట నాకు సంతోషం. కాబట్టి మధ్యలో వచ్చే శోధనలను జయించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అనే ప్రార్థన మన జీవితాల్లో కూడా మనం అలవాటు చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరవుతారు? జయశీలులే అవుతారు. యేసుక్రీస్తు జయశీలుడు, మరణానికి గెలిచిన వాడు. మనము కూడా ఒకరోజు మరణానికి గెలవబోతున్నాం. దేవునికి స్తోత్రం. మనందరి ఆశ అదే, మరణాన్ని జయించాలా, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసయ్య ఉండే పరలోక రాజ్యంలో మనము కూడా ఉండాలి. అక్కడ ఉండాలంటే ఇక్కడ దేవుని చిత్తాన్ని జరిగించే పోవాలి. జరిగించుకోకుండా పోతే ఇంక నువ్వు ఆశలో దులుకోవాల్సిందే. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని చిత్తాన్ని జరిగించేటట్లు మన జీవితాలను మలుచుకుందాం, దేవునితో కూర్చుందాం. దేవుడి మాటలు మనందరిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి, ప్రత్యేకించి మా ప్రియులు దైవజనులు సంఘ కాపరి గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ కె విక్టర్ ఎమాన్యుయల్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఈ మాటలు ముగిస్తున్నాను. చక్కటి సందేశమును మనకు అందించిన రెవరెండ్ ఎస్ మదన్ను, ఆయన కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.